నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారతి మరో అంకానికి స్వాగతం. ఆది పర్వంలో ఆస్తిక పర్వంలోని 43వ అధ్యాయంలో ఉన్నాం మనం. కొద్దిగా వెనక్కి వెళ్తే ఈ కాశ్యపుడు అనేవాడు బయలుదేరాడు. ఏమిటంటే పరీక్షిత్ మహారాజు గారిని తక్షకుడు కాటేస్తాడట. మన దగ్గర ఎంతో విద్య ఉంది కదా, మనం కాపాడుకుంటాం, మహారాజు మహానుభావుడు ధర్మాత్ముడు కాబట్టి పారితోషికం కూడా లభిస్తుంది అంటూ బయలుదేరాడు ఈ కాశ్యపుడు. అదే దారిలో మరి మహానుభావుడు తక్షకుడు కూడా బయలుదేరాడు కాటేయడానికి. ఆ తర్వాత ఏమైందో చూద్దాం. ఏదష్టం మయేహత్వం శక్త కించిత్ చికిత్సితుం, తక్షకుడు అంటున్నాడు. తతో వృక్షం మయా దష్టమిమం జీవయ కాశ్యప. ఏమయ్యా, ఇక్కడ చెట్టు ఉంది, దీన్ని కాటేస్తాను నేను, దాన్ని నువ్వు మరలా బ్రతికించగలిగితే చూద్దామన్నాడు. పరం మంత్ర బలం యత్తే తద్దర్శయతస్వచ న్యగ్రోధమేనం భక్ష్యామి పశ్యతస్తే ద్విజోత్తమ. కాశ్యపోవాచ, కాశ్యపుడు అన్నాడు, దశనాగేంద్ర వృక్షం త్వం యజ్జేతదభిమన్యసే అహమేనం త్వయా దష్టం జీవయిష్యే భుజంగమా. అలాగే అన్నాడు. అలా కానీ అన్నాడు, కాటేసేయి, మొత్తం అది దాన్ని మండిపోని కాలిపోని, నీ ముందరే దాన్ని మళ్ళీ నేను దాంట్లో ప్రాణం పోసి ఈ చెట్టు ఎలా ఉందో అలా తీసుకొస్తా అన్నాడు. సౌతిరువాచ ఇవముక్తస్థ నాగేంద్ర కాశ్యపేన మహాత్మన అదశత్ వృక్షమభ్యేచ్ఛన క్రోధం పన్నగోత్తమ. స వృక్షస్థేన దష్టస్తు పన్నగేన మహాత్మన ఆశీ విషోపేత ప్రజ్వాల సమంతతః. తం దగ్ధ్వా సనగం నాగ కాశ్యపం పునరబ్రవీత్ కురు యత్నం ద్విజశ్రేష్ఠ జీవయైనం వనస్పతిం. వెంటనే తక్షకుడు అక్కడున్న పెద్ద చెట్టుని కాటేశాడు. దాంతో అది మొత్తం తగలడిపోయింది. కాశ్యపుడి వైపు తిరిగి, ఏమయ్యా, నేను చేసేసాను, ఇప్పుడు నీ సంగతి ఏమిటన్నాడు. సౌతిరువాచ భస్మీభూతం తతో వృక్షం పన్నగేంద్రస్య తేజసా భస్మ సర్వం సమాహృత్య కాశ్యపో వాక్యమబ్రవీత్ విద్యాబలం పన్నగేంద్ర పశ్యమేద్య వనస్పతౌ అహం సంజీవియామ్యేనం పశ్యతస్తే భుజంగమా. తతస్స భగవాన్ విద్వాన్ కాశ్యపో ద్విజసత్తమః భస్మరాశీకృతం వృక్షం విద్యయా సమజీవయత్ అంకురం కృతవాంస్తత్ర తతః పర్ణద్వయాన్వితం పలాశినం శాఖినం చ తథా విడపినం పునః తం దృష్ట్వా జీవితం వృక్షం కాశ్యపేన మహాత్మనా ఉవాచ తక్షకో బ్రహ్మన్ నైతత్యద్భుతం త్వయి. వెంటనే మంత్రం చదివాడు కాశ్యపుడు. వెంటనే అది చిగురించింది. ఆ వృక్షం యథాతథంగా మళ్ళీ ముందరకు వచ్చేసింది చక్కగా. ఆశ్చర్యపోయాడు తక్షకుడు. ద్విజేంద్ర యద్విషం హన్య మమ వా మద్విధస్య వా కం త్వమర్థమభిప్రేప్సుర్యాసి తత్ర తపోధన యత్తే విలసితం ప్రాప్తుం ఫలం తస్మాన్ నృపోత్తమాత్ అహమేవ ప్రదాస్యామి తత్తే యద్యపి దుర్లభం విప్రశాపవిభూతే చ క్షీణాయుషి నరాధిపే ఘటమానశ్చ తే విప్రసిద్ధిః సంశయితా భవేత్ తతో యశ ప్రదీప్తం తే త్రిషు లోకేషు విశ్రుతం నిరంశురివ ధర్మాన్ శురంతర్ధానమితో వ్రజేత్. తక్షకుడు ఆలోచించాడు. ఈ కాశ్యపుడు అనేవాడిని పంపించేస్తే నిజంగానే ఇప్పుడు ఈయన వెళ్ళి అక్కడ నేను కాటేసిన పరీక్షిత్తుని మళ్ళీ పునర్జీవితుడిని చేయగలడు, అంచేత ఎలా ఇప్పుడు అని చెప్పి ఒక చాలా ఆసక్తికరమైన మాట అన్నాడు. అదేమిటి అంటే, ఏమయ్యా, ముని శాపం వలన ఆ పరీక్షిత్తు ఆయు క్షీణించింది, అయిపోయింది, ఇంకా ఆ కథ మూసుకుంది. నువ్వు
అక్కడ వెళ్ళి ఏం చేస్తావు? ఇలాంటిది చేసినా అది ఫలించలేదనుకో, లెటస్సే, ఇక నీకు అపకీర్తే కదా. ఇంత గొప్ప విద్య నీ దగ్గర ఉంది, అది ఇంక పనిచేయదు, పని చేయటం లేదు, ఫలానా చోట ఫెయిల్ అయింది అని చెప్పుకుంటే వేస్ట్. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకో, నీకు కావాల్సిన పారితోషికం నేనే ఇస్తానన్నాడు. కాశ్యపోవాచ ధనార్థీయామ్యహం తత్ర తన్మే దేహి భుజంగమా తతోహం వినివర్తిష్యే స్వాపతేయం ప్రగృహ్య వై. ఇచ్చేవయ్యా, ఆ ధనం నాకు ఇచ్చేసే అన్నాడు. తక్షగోవాచ యవాద్ధనం ప్రార్థయసే తస్మాత్ రాజ్ఞస్తతోధికం అహమేవ ప్రదాస్యామి వర్తస్వతి చోత్తమ. సౌతిరువాచ తక్షకస్య వచశ్రుత్వా కాశ్యపో ద్విజసత్తమః ప్రదధ్యౌ మహాతేజా రాజానం ప్రతిబుద్ధిమాన్ దివ్యజ్ఞానస్య తేజస్వీ జ్ఞాత్వా తం నృపతిం తదా క్షీణాయుషం పాండవేయమపావర్తత కాశ్యపః లబ్ధ్వా విత్తం మునివరస్తక్షకాత్ యావదీప్సితం నివృత్తే కాశ్యపే తస్మిన్ సమయేన మహాత్మని జగామ తక్షకస్తూర్ణం నగరం నాగసాహ్వయం అథ శుశ్రావగచ్చం స తక్షకో జగతీపతిం మంత్రైర్గదైర్విషహరైరక్ష్యమాణం ప్రయత్నతః. ఈ కాశ్యపుడు కూడా తక్కువవాడు కాడు, కొంత దివ్య జ్ఞానం ఉంది అతనికి. ఆలోచించాడు, సరే జరగబోయేది ఇలాగే జరగబోతోంది కాబట్టి మనకెందుకు, ఇప్పుడు మనం ధనం తీసుకుని వెళ్ళిపోదాం వెనక్కి అని చెప్పేసి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ కాశ్యపుడు. తర్వాత అక్కడికి వెళ్ళి చూసుకుని తెలుసుకున్నాడు, పరీక్షిత్ చుట్టూతా చాలామంది ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు రక్షిస్తున్నారు ఆయన్ని, కానీ ఇలా కానీ అనుకున్నాడు. సౌతిరువాచ సచింతయామాస తదా మాయా యోగేన పార్థివః మయా వంచయితవ్యోऽసౌ క ఉపాయో భవేదితి తతస్తాపసరూపేణ ప్రాహిణోత్ స భుజంగమాన్ ఫలదర్భోదకం గృహ్యరాజ్ఞే నాకోథ తక్షకః. తక్షకుడు ఆలోచించాడు, సరే ఒక విఘ్నం తొలగింది, ఈ కాశ్యపుణ్ణి పంపించేశాం, ఇప్పుడు ఎలాగా? అక్కడేమో చుట్టూతో ఇంతమంది నిలబడి ఉన్నారు, భటులు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, ఇగో ఈ కాశ్యపుడు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఎక్కువ మాట్లాడితే అంత పవర్ ఉన్నవాళ్ళు లేకపోవచ్చు, కానీ లోపలికి వెళ్ళడం ఎలా అని ఆలోచించాడు. ఆలోచించి ఈ నాగుల్ని పిలిచి బ్రాహ్మణ వేషాలు ధరించి, బ్రాహ్మణులుగా మీరంతా కూడా ఈ పళ్ళు ఇలాంటివి తీసుకెళ్ళండి లోపలికి, ఒక పండులోనే దాక్కుని ఎంటర్ అయిపోతారన్నాడు. తక్షకోవాచ గచ్చధ్వం యూయమవ్యగ్రారాజానం కార్యవత్తయా ఫలపుష్పోదకం నామ ప్రతిగ్రాహయితుం నృపం. సౌతిరువాచ తే తక్షక సమాదిష్టాస్తథా చక్రుర్భుజంగమాః ఉపనిన్యుస్తథా రాజ్ఞే దర్భానాపః ఫలాని చ తంచ సర్వం సరాజేంద్ర ప్రతిజగ్రాహ వీర్యవాన్. ఆయన అలాగే స్వీకరించాడు ఆ పళ్ళని. కృత్వా తేషాం చ కార్యాణి గమ్యతామిత్యువాచ తాన్ గతేషు తేషు నాగేషు తాపసక్షత్మరూపిషు అమాత్యాన్ సుహృదశ్చైవ ప్రోవాచ సనరాధిపః భక్షయంతు భవంతో వై స్వాదూనీమాని సర్వశః తాపసైరూపనీతాని ఫలాని సహితా మయా తతో రాజా సశివః ఫలాన్యాదాతుమైక్షత విధినా సంప్రయుక్తో వై ఋషివాక్యేన తేన తు యస్మిన్నేవ ఫలే నాగస్తమేవా భక్షయత్ స్వయం. విధినా అంటాడు, అంటే ఏమిటంటే ఆ పళ్ళు ఇలా తీసుకుని ఎందులో అయితే ఈ తక్షకుడు దాక్కుని ఉన్నాడో ఆ పండునే తీసుకున్నట్టు మహారాజు పరీక్షిత్తు. విధినా దైవనమే, అదేం చేయలేం. తతో భక్షయతస్తస్య ఫలాత్ కృమిరభూదణు హ్రస్వక కృష్ణనయనస్తామ్రవర్ణోధశౌనక. ఒక కీటకంలాగా, చిన్న పురుగులాగా అప్పుడప్పుడు బియ్యంలో వస్తూ ఉంటుంది నాకు. అలా ఉన్నాడు తక్షకుడు ఆ పండులో. ఎలా ఉన్నట్టునయ్యా అంటే మరీ కనిపించకుండా లేడు, తామ్రవర్ణంలో ఉన్నాడు, కళ్ళు నల్లగా ఉన్నాయిట ఆ కీటకానికి.
సతం గృహ్య నృపశ్రేష్ఠ సచివానితమబ్రవీత్ అస్తమభ్యేతి సవితా విషాదద్యనమే భయం. ఆ పండును తీసుకుని అన్నట్టు మంత్రులతో పరీక్షిత్తు, సూర్యుడు అస్తమించబోతున్నాడు, ఇంకా నాకేమిటి భయం అన్నట్టు. సత్యవాగస్తు స మునికృమిర్మాం దశతామయం తక్షకో నామ భూత్వా వై తథా పరిహృతం భవేత్. ఇక్కడ చూడండి విచిత్రం, చివరి దాకా వచ్చేసాడు పాపం. సూర్యాస్తమయం అయితే అయిపోయినట్టే. ఇక్కడ పండు తీసుకున్న చిన్న ఆ క్రిమిని చూసి సూర్యాస్తమయం అయిపోతుంది, ఇంకా ఆ శాపం ఫలించదు. కానీ ఆ ముని మాట కూడా నెరవేరాలి అంటే ఈ పురుగే తక్షకుడై నన్ను కాటేయచ్చు కదా అని ఆ చిన్న కీటకాన్ని తీసుకుని భుజం మీద పెట్టుకున్నట్టు. చూడండి ఆశ్చర్యం. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా నవ్వారుట. నవ్వి తే చైనమన్వర్తంత మంత్రిణ కాలచోదితా ఏవముక్త్వా స రాజేంద్రో గ్రీవాయాం సన్నివేశ్య కృమికం ప్రాహసత్తూర్ణం ముమూర్షుర్నష్టచేతనః ప్రహసన్నేవ భోగేన దక్షకేణత్వవేష్ట్యత తస్మాత్ ఫలాద్ వినిష్క్రమ్య యత్తత్రాజ్ఞే నివేదితం వేష్టయిత్వా చ వేగేన వినద్య చ మహాస్వరం అదశత్ పృథివీపాలం తక్షక పన్నగేశ్వర. బాగుందన్నట్టు, వాళ్ళంతా అలాగే కానివ్వండి అన్నట్టు. వెంటనే అది తక్షకుడుగా మారిపోయి ఆ పరీక్షిత్తు మహారాజుని కాటేసింది. అయిపోయింది అక్కడితో ఆయన కథ. అంటే చూడండి విధి విలాసం. అన్ని రోజులు కూర్చుని పాపం 7 రోజులు సప్తాహం, చివరికి అయిపోయింది. పరిస్థితి తక్కువ వాడు కాదు, ధర్మాత్ముడే. కానీ అక్కడికి వచ్చేసరికి ఒక చులకన భావం ఏర్పడి అయిపోయింది, మనం గెలిచాము అనుకుంటూ. ఈ కీటకమే, ఈ చిన్నది ఒక్కసారి తచ్చకూడదలా అయిపోయి నన్ను కాటేస్తే ఆయన మాట కూడా నిలబెట్టుకున్నట్టు ఉంటుంది కదా అని ఒక పరిహాసం చేశాడు. అక్కడ వస్తుంది సమస్య. చుట్టుపక్కల వాళ్ళు అలాగే బాగుందన్నారు వాళ్ళు కూడా. చూడండి ఇప్పుడు ఇన్ రెట్రోస్పెక్ట్ ఆలోచిస్తే ఎవరి మాట చెల్లింది? ఆయన శాపం పెట్టాడు మునికుమారుడు. కానీ ఇక్కడ ఈ పరీక్షిత్తు తనకు తాను ఒక అనవసరమైన మాట అనుకుని నాశనం చేసుకున్నాడు అని కూడా కనిపిస్తుంది. అంటే విధి అది డిస్టైన్డ్, అదే మాట అక్కడ వచ్చింది. అంచేత ఈ ఆశీర్వాదాలు చేసేటప్పుడు పుణ్యకార్యాల్లో కానీ ఎప్పుడన్నా కానీ ఇక్కడ వేద పండితులు కానీ చుట్టుపక్కల ఎవరన్నా పెద్ద మనుషులు కానీ సదస్యం అంటారు. ఆశీర్వచనం అవుతున్నప్పుడు చాలా నిష్ఠగా మౌనంగా కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చోవాలి. ఆ కెమెరా వాడి వైపు చూస్తూ, లేదా ఎవడో గిఫ్ట్ తీసుకొస్తే వాడు వీడుస్తున్నా ఆహా ఓహో నవ్వుకుంటూ, నువ్వు బాగున్నావు, ఎప్పుడు వచ్చాను, నీకు అనవసరం. మీకు ఆశీర్వాదం చేస్తున్నారు అంటే మీరు అదృష్టవంతులు. మీరు ఆ వేద పండితులు చక్కగా అది చెప్తున్నప్పుడు పక్కన ఉన్న మరో కొంతమంది పెద్దవాళ్ళు తథాస్తు అంటూ ఉంటారు. జరగాలి, అలా జరగాలి. అంచేత అంత పవర్ వాక్కుకు ఉంటుందన్నమాట. అంచేత అశ్రద్ధ చేయకూడదు, పరిహాసం చేయకూడదు. ముఖ్యంగా అగ్నిని ప్రజ్వలింపజేసి చేస్తున్న హోమాలప్పుడు కానీ చుట్టుపక్కల ఇంకేదైనా పిచ్చి పిచ్చి వ్యవహారాల వైపు మనస్సును మళ్ళించి అటువైపు ధ్యానం వెళ్ళిపోతే దానికి చాలా చెడ్డ రిజల్ట్స్ ఉంటాయి అన్నది చాలా క్లియర్గా మన వాళ్ళు చెప్తారు. ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణి ఆస్తిక పర్వణి దక్షకదంశే 43 సరే, ఇది పరీక్షిత్తు సంగతి అయిపోయింది. ఇక జనమేజయుడు ఏం చేశాడో చూద్దాం. సౌతిరువాచ తే తథా మంత్రిణో దృష్ట్వా భోగేన పరివేష్టితం విషన్నవదనాః సర్వే రురుదుర్భుషదుఃఖితాః
తం తు నాదం తతశ్రుత్వా మంత్రిణస్తే ప్రదుద్రుః अपश्यन्त तथा यान्तमाकाशे नागमद्भुतं सीमन्तमिव कुर्वाणं नभसः पद्मवर्चसं तक्षकं पन्नगश्रेष्ठं वृषं शोकपरायणाः ततस्तु ते तद्गृहमग्निनावृतम् प्रदीप्यमानं विशजेन भोगिनः भयात् परित्यज्य दिशः प्रपेतिरीपपात राजा शनिताडितो यथा ततो नृपे तक्षक तेजसा हते प्रयुज्य सत्वाः परलोकसत्क्रियाः शुश्रुद्विजो राजपुरोहितस्तदा तथैव ते तस्य नृपस्य मन्त्रिणः नृपं शिशुं तस्य सुतं प्रचक्रिरे समेत्य सर्वे पुरवासिनो जनाः नृपं यमाहुस्तममित्रघातिनं कुरु प्रवीरं जनमेजयं जनाः తక్షకుడు ఆ పని చేసి శుభ్రంగా ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అది చూసి వీళ్ళంతా అలా ఒక్కసారి ఆశ్చర్యపోయి ఇదేమిటి ఇలా అయిపోయిందని చుట్టుపక్కల వాళ్ళంతా బాధపడ్డారు. స బాల ఏ వార్యమతిర్నృపోత్తమ సహైవతైర్మంత్రి పురోహితైస్తదా శశాసరాజ్యం గురుపుంగవాగ్రజో యథాస్య వీర ప్రపితామహస్తదా తతస్తు రాజానమమిత్రవతాపనం సమీక్ష్యతే తస్య నృపస్య మంత్రిణः సువర్ణవర్మాణముపేత్య కాశివం వపుష్టమార్థం వరయాం ప్రచక్రముః. ఆ తరువాత జనమేజయుడికి రాజ్యాభిషేకం జరిగింది. ఆయన కాశీరాజు కుమార్తె, ఆ కాశీరాజు గారి పేరు సువర్ణవర్మ అని చెబుతున్నారు. ఆయన కుమార్తె వపుష్టమాతో ఆయనకు వివాహం జరిగింది. ఎవరికి? జనమేజయుడికి. ఎక్కడైనా ఎవరైనా క్విజ్లో జనమేజయుడి భార్య ఎవరయ్యా అని అడిగితే పక్కన గుర్తుపెట్టుకోండి, వపుష్టమా. ఆ వపుష్టమా అనే ఆవిడ తండ్రి ఎవరయ్యా? సువర్ణవర్మ. సింపుల్. తతస్స రాజా ప్రదతౌ వపుష్టమాన్ కురు ప్రవీరాయ పరీక్ష్య ధర్మతః సశాపితాం ప్రాప్య ముదాయుతో భవన్న చాన్యనారీషు మనోదధే క్వచిత్ సరస్సు పుల్లేషు వనేషు చైవ హి ప్రసన్నచేతా విజహార వీర్యవాన్ తథా స రాజాన్యవరో విజహ్నివాన్ యథోర్వశీం ప్రాప్య పురురవాహ వపుష్టమా చాపి వరం పతివ్రతా ప్రతీతరూపా సమవాప్య భూపతిం భావేన రామా రమయా బభూవ సా విహారకాళేశ్వరోధ సుందరి. ఊర్వశిలాగా వాళ్ళిద్దరూ కూడా చక్కగా విహరిస్తున్నారండి, కాలం గడుపుతున్నారని చెప్తున్నాడు. ఇది శ్రీ మహాభారతి ఆది పర్వణి ఆస్తిక పర్వణి జనమేజయ రాజాభిషేకే చతుశ్చత్వారింశోధ్యాయః. సౌతిరువాచ ఏతస్మిన్నేవ కాలే తు జరత్కారుర్మహాతపః చచార పృథివీం కృత్స్నాం యత్ర సాయం గృహో మునిః. ఈ జరత్కారు సంగతి ఏమిటయ్యా అంటే, అలా తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడైతే సాయంకాలం అవుతుందో అక్కడ ఉండిపోతూ ఉంటాడు ఈ జరత్కారు అనేవాడు. చరం దీక్షాం మహాతేజాతుశ్చరామకృతాత్మభిః తీర్థేష్వాప్లవనం కృత్వా పుణ్యేషు విచచారః వాయుభక్షో నిరాహారశుష్యన్నహరహర్మునిః సదర్శ పితॄన్ గర్తే లంబమానానధోముఖాన్ ఏకతంత్వవశిష్టం వై వీరణస్తంభమాశ్రితాం తంతంతుం చ శనైరాఖుమాదదానం విలేషయం నిరాహారాన్ కృశాంతీనాన్ గర్తే స్వత్రాణమిక్షతః ఉపసృత్య సతాన్ దీనాం దీనరూపోభ్యభాషత కే భవంతోవలంబంతే వీరణస్తంభమాశ్రితాః దుర్బలం ఖాదితైర్మూలైరాఖునా బిలవాసినా వీరణస్తంభకే మూలం యదప్యేకమిహ స్థితం తదప్యయం శనైరాఖురాదత్తేద శనైశ్చితైః చేత్స్యతేల్పావశిష్టత్వాతేదప్యచిరాదివ తతస్తు పతితారోత్ర గర్తే వ్యక్తమధోముఖాః తస్య మే దుఃఖముత్పన్నం దృష్ట్వా ఆయుష్మానధోముఖాన్ కృచ్ఛ్రమాపదమాపన్నాన్ ప్రియం కిం కరవాణి వా. తపసోస్య చతుర్థేన తృతీయేనాథవా పునః అర్ధేన వాపి నిస్తర్తుమాపదం బ్రూతమాచిరం అథవాపి సమగ్రేణ తరంతు తపసా మమ భవంతః సర్వ ఏవేహ కామమేవం విధీయతాం. జరత్కారుల తిరుగుతుండగా ఒక చోట పితరులు అంటే ఆయన వర్షం వారు కాళ్ళు పైకి పెట్టుకుని వేలాడి ఉన్నారు. ఏమిటి వీళ్ళంతా, ఏంటి ఇలా ఉన్నారు అని పాపం అడిగాడు
జరత్కారు. వాళ్ళు అన్నారు, పితరౌచు వృద్ధో భవాన్ బ్రహ్మచారీ యో నస్త్రాతుమిహేచ్ఛసి నతు విప్రాగ్ర్య తపసా శక్యతే తద్యతోహితుం అస్తి నస్తాద తపసః ఫలం ప్రవదతాం వర సంతానప్రక్షయాద్ బ్రహ్మన్ పతాం నిరయేషు చౌ సంతానం హి పరో ధర్మ ఏవమాహ పితామహః లంబతామిహ తనస్తాతన జ్ఞానం ప్రతిభాతి వై येन त्वानाभिजानीमो लोके विख्यात पौरुषं वृद्धो भवान् भाभोगो यो न शोच्यान् सुदुःखितान् शोचते चैव कारुण्यात् शृणु ये वै वयं द्विजा यायावरा नाम वयं ऋषयः संशितव्रताः. యాయావరుణం మాకు ఆ జరత్కారు అనేవాడు అంటే జరత్కారు ఈయన అని వాళ్ళకి తెలియదు. ఆ జరత్కారుతో చెప్తున్నారు, ఏమయ్యా జరత్కారు అనేవాడు ఉన్నాడు, ఊరకే వాడు తపస్సులో ఉన్నాడు, వివాహం సంతానం ఆ రూట్లో వెళ్ళటం లేదు కాబట్టి మా పరిస్థితి ఇలా తయారైందని చెప్పుకున్నారు. పాపం లోకాత్ పుణ్యాధిహ భ్రష్టాః సంతాన ప్రక్షయాన్ మునే ప్రణష్టం నస్తపత్స్తీవ్రం నహి నస్తంతురస్తి వై అస్తిత్వేకో జనస్తంతుః సోపి నాస్తి యథా తథా మందభాగ్యోల్పభాగ్యానాం తప ఏకం సమాస్థితః జరత్కారురితి ఖ్యాతో వేద వేదాంగపారఘ నియతాత్మా మహాత్మా చ సువ్రతస్సు మహాతపాః తేన స్మ తపసో లోభాత్ కృచ్ఛ్రమాపాదితా వయం న తస్య భార్యా పుత్రో వా బాంధవో వాస్తి కశ్చన తస్మాల్లంబామహే గర్తే నష్ట సంజ్ఞాహ్యనాథవధు స వక్తవ్యస్త్వయా దృష్టో హ్యస్మాకం నాథవత్తయా పితరస్తేవ లంబంతే గర్తే దీనాథో ముఖాః సాధు దారాన్ కురుష్వేతి ప్రజాముత్పాదయేతి చ కులతంతుర్హిన శిష్టస్త్వమేవైకస్తపోధన యస్త్వం పశ్యసి నో బ్రహ్మన్ వీరణస్తంభమాశ్రితాన్ ఏషోస్మాకం కులస్తంభ ఆస్తే స్వకులవర్ధనః యాని పశ్యసి వై బ్రహ్మన్ మూలానీహాస్య వీరుధ ఏతేనస్తవస్తాతకాలేన పరిభక్షితాః యత్వేతత్ పశ్యతి బ్రహ్మన్ మూలమస్యార్థభక్షితం యత్ర లంబామహే గర్తే సోప్యేకస్తప ఆస్థితః యమాఖం పశ్యతి బ్రహ్మన్ కాల ఏష మహాబలః. సతం తపోరతం మందం శనైః శపయతే తు దంజరత్కారం తపోలబ్ధం మందాత్మానమచేతసం నహి నస్తత్తపస్తస్య తారయిష్యతి సత్తమా క్షిన్నమూలాన్ పరిభ్రష్టాన్ కాలోపహత చేతసః అధ ప్రవిష్టాన్ పశ్యాస్మాన్ యథా దుష్కృతీనస్తథా అస్మాస్వవితే పతితేష్వత్ర సహ సర్వైః సబాంధవైః చిర్నః కాలేన సోప్యత్ర గంతా వై నరకం తతః తపోగాప్యథవా యజ్ఞో యచ్చామ్యత్పావనం మహత్ తత్సర్వపరం సర్వమపరం తాతన సంతత్యా మమం మతం స తాత దృష్ట్వా బ్రూయాస్తం జరత్కారం తపోధన యథా దృష్టమిదం చాత్ర త్వయా క్షేయమశేషతః యథా దారాన్ ప్రకుర్యాత్ స పుత్రాన్ ఉత్పాదయేత్ యథా తథా బ్రహ్మస్త్వయా వాచ్యస్సోస్మాకం నాథవత్తయా బాంధవానాం హితస్యేహ తథా యథా చాత్మకులం తథా కస్త్వం బంధుమివాస్మాకమనుశోచసి సత్తమా శ్రోతుమిచ్ఛామ సర్వేషాం కో భవానిహ తిష్టతి. మా బాధ ఇది అని చెప్పుకున్నారు వాళ్ళు. చెప్పుకుని ఏమయ్యా ఆ జరత్కారు అనేవాడు కనుక నీకు దొరికితే ఎక్కడన్నా దేశ దేశాల మీద తిరుగుతున్నాడు పట్టించుకోకుండా, మా బాధ ఏదో వాడికి వివరించు అని ప్రాధేయపడ్డారట. పాపం ఎవరితో? జరత్కారుతోనే. ఇది శ్రీ మహాభారతయాది పర్వణి ఆస్తిక పర్వణి జరత్కారు పితుదర్శనే పంచచత్వారింశోధ్యాయః. సౌతిరువాచ ఏతత్ శ్రుత్వా జరత్కారుర్భృశం శోకపరాయణః ఉవాచ తాన్ పితॄన్ దుఃఖాద్ బాష్పసందిగ్ధయా గిరా. పాపం బాధపడ్డాడు జరత్కారు. మమ పూర్వే భవంతో వై పితరస్స పితామహాః తద్బ్రూతయన్మయా కార్యం భవతాం ప్రియకామ్యయా అహమేవ జరత్కారుః కిల్బిషీ భవతాం సుతః తే దండం ధారయత మే దుష్కృతేరకృతాత్మనః. ఆ జరత్కారు నేనండి, ఇలాంటి పిచ్చి పని చేశాను నేను, పట్టించుకోలేదు మిమ్మల్ని, నన్ను ఎలా దండించాలో అలా దండించండి అన్నాడు. పితరులు అన్నారు, పితరౌచు
उत्वदिष्ट्यासि सम्प्राप्त इमं देशं यद्रक्षया किमर्थं च त्वया ब्रह्मन्न कृतो दारसङ्ग्रहः. చరత్కారు అన్నాడు, సమమాయం పితరో నిత్యం యథర్జద్యర్థః పరివర్తతే ఊర్ధ్వరేతా శరీరం వై ప్రాపయేయమముత్ర వై న దారాన్ వై కరిష్యేహమితి మే భావితం మనః ఏవం దృష్ట్వా తు భవతః శకుంతానివలంబతః మయా నివర్తితా బుద్ధిర్బ్రహ్మచర్యాత్ పితామహः కరిష్యేవ ప్రియం కామం నివేక్ష్యేహమ సంశయం సనామ్నీం యజ్జహం కన్యా ఉపలప్స్యే కదాచన భవిష్యతి చ యా కాచిద్ భైక్షవత్ స్వయముద్యతా ప్రతిగ్రహీతా తామస్మిన భరేయం చ మయామహం ఏవం విధమహం కుర్యాం నివేశం ప్రాప్నుయాం యది అన్యథా న కరిష్యేహం సత్యమేతత్ పితామహः. చాలా తత్ర చోత్పత్స్యతే జంతుర్భవతాం తారణాయ వై శాశ్వతాశ్చావ్యయాశ్చైవ తిష్టంతు పితరో మమ. సరే, కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నాడు జరత్కారు. పాలన పోషణ చేసే అవసరం లేకుండా ఎవరిని కాబోయే భార్యని నా తపస్సుకు భంగం కలగకుండా నా పేరే ఉన్న కన్య ఎవరైనా ఉంటే నేను చేసుకుని ముందరికి వెళతానన్నాడు. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట అనుకున్నాం. ఇక్కడ చాలా కాలం క్రితం, అంటే మన పూర్వీకులు ముందర వివాహం, పిల్లలు, ఆ తర్వాత ఉద్యోగం. ఏమిటి అని ఇప్పుడు నవ్వు రావచ్చు, కానీ విషయం ఏమిటంటే సంతానం. ఈ తపస్సంతా ఒక ఎత్తు, ఒక పుత్ర సంతానం ఒక ఎత్తు అని శాస్త్రం చెప్తుంది. దానిని విస్మరించి ఏమిటేమిటో కోరుకుంటున్నారు, ఏమిటో చేస్తున్నారు. కాలం అలా వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి, శాస్త్రం ఏం చెప్తుంది. ఇప్పుడు జనరేషన్స్కి చెప్తున్నాను నేను. సౌతిరువాచైవ ముక్త్వా తు సపితృంశ్చచార పృథివీం మునిః న చ స్మ లభతే భార్యాం వృద్ధోయమితి శౌనక యదా నిర్వేదమాపన్నః పితృభిశ్చోదితస్తథా తదారణ్యం స గత్వోచ్చైశ్చుక్రోశ వృషదుఃఖితః సత్వరణ్యగతః ప్రాజ్ఞః పితॄణాం హితకామ్యయా ఉవాచ కన్యాం యాచామి తిస్రోవాచ శనైరిమాః యాని భూతాని సంతీహ స్థావరాణి చరాణి చాంతర్హితాని వా యాని తాని శృణ్వంతు మే వచః. ఉగ్రే తపసి వర్తంతే పితరశ్చోదయంతి మాం నివిశస్త్వేతి దుఃఖార్తాః సంతానస్య చికీర్షయా నివేశాయాఖిలాం భూమిం కన్యాభైక్ష్యం చరామి భో దరిద్రో దుఃఖశీలశ్చ పితృభిః సన్నియోజితః యస్య కన్యాస్తి భూతస్య యే మయేహ ప్రకీర్తితాః తే మే కన్యాం ప్రయచ్చంతు చరతః సర్వతో దిశం. వెంటనే ఆయన గట్టిగా చెప్పాడు అందరి సాక్షిగా, నా పేరు గల అమ్మాయి ఎక్కడన్నా ఉంటే నాకు ఇష్టమే, నాకు కన్యాదానం చేయండి, నేను వివాహం చేసుకుంటానన్నాడు. వెంటనే మమ కన్యాసనాంనీయా భైక్ష్యవచ్చోదితా భవేత్ భరేయం చైవ యాం నాహం తాం మే కన్యాం ప్రయచ్చత తతస్తే పన్నగా ఏ వై జరత్కారో సమాహితాః తామాదాయ ప్రవృత్తిం తే వాసుకే ప్రత్యవేదయన్. మనం చెప్పుకున్నాం గతంలో, వాసుకి ఆ నాగుల్ని పెట్టాడు. చూడండి, మీరు కాస్త అమ్మాయిని ఎవరినన్నా వెతకండి, నా సోదరి జరత్కారు కోసం. ఆవిడ పేరు కూడా జరత్కారే కదా. ఆ జరత్కారు మహాముని అని ఆయన ఒకడు ఉంటాడని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పగా విన్నారు కాబట్టి ఆయన్ని అన్వేషించండి అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఈ మాట వినిన వారై వాసుకి వెళ్ళి ఆ మాట చెప్పారు, ఆ జరత్కారు ఉన్నాడు అక్కడ, దొరికాడు మాకు అని. తేషాం శ్రుత్వా స నాగేంద్రస్తాం కన్యాం సమలంకృతాం ప్రగృహ్యారణ్యమగమత్ సమీపం తస్య పన్నగః తత్ర తాం భైక్షవత్ కన్యాం ప్రాదాత్ తస్మై మహాత్మనే నాగేంద్రో వాసుకిర్బ్రహ్మన్ న సతాం ప్రత్యగృహ్ణత అసనామేతి వై మత్వా భరణే చ విచారితే మోక్షభావే స్థితశ్చాపి మందీభూతః పరిగ్రహే
తతో నామ స కన్యాయాః పప్రచ్ఛ భ్రూనందన వాసుకిం భరణం చాస్యా న కుర్యామిత్యువాచః. వెంటనే ఆయన దగ్గరికి ఈ అమ్మాయిని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఇదిగోండి ఈవిడ పేరు కూడా జరత్కార్యం చేయగలిగింది ఏం లేదండి. వెంటనే ఆయన చెప్పాడు, నేను ఈమెని భరించను. అంటే ఏమిట్రా అంటే, పోషణ అన్నది నేను చెయ్యలేను, ముందరే చెప్తున్నాను మీకు, అది నా కండిషన్ అన్నాడు. ఇది శ్రీ మహాభారతి ఆది పర్వణి ఆస్తిక పర్వణి వాసుకి జరత్కారు సమాగమే షట్చత్వారింశోధ్యాయః. వాసుకి స్వబ్రవీత్ వాక్యం జరత్కారుం ఋషిం తదా సనామ్ని తవ కన్యేయం ససామే తపసాన్వితా భరిష్యామి చ తే భార్యాం ప్రతిక్షేమాం ద్విజోత్తమ రక్షణం చ కరిష్యేస్యాః సర్వశక్త్యా తపోధన త్వదర్థం రక్ష్యతే చైషా మయా మునివరోత్తమ. నీకు అది బెంగ అక్కర్లేదన్నాడు వాసుకి, నేను పోషించుకుంటాను, నువ్వు వరిస్తే చాలన్నాడు. ఋషిరువాచ న వరిష్యేహమేతాం వై ఏష మే సమయకృతః అప్రియం చ న కర్తవ్యం కృతే చైనాం త్యజామ్యహం. సరే బాగానే ఉంది, కానీ ఇంకొక కండిషన్ అన్నాడు. అప్రియమైన పని ఏదైనా చేస్తే నీ సోదరి నేను వదిలేస్తానన్నాడు. సౌతురువాచ ప్రతిశ్రుతే తు నాగేన భరిష్యే భగినీమితి జరత్కారుస్తదా వేష్ణభుజగస్య జగామః. తత్ర మంత్రవిదాం శ్రేష్ఠస్తపో వృద్ధో మహావ్రతః చక్రాహ పాణిం ధర్మాత్మా విధి మంత్ర పురస్కృతం. అలాగే అని చెప్పి అగ్రిమెంట్ అయిపోయింది. ఇద్దరికి వివాహం జరిగిపోయింది. ఎవరికి? ఇద్దరు జరత్కారులకి. తతో వాసగృహం రమ్యం పన్నగేంద్రశ్చ సమ్మతం జగామ భార్యామాదాయ స్తూయమానో మహర్షిభిః శయనం తత్ర సంక్లప్తం స్పర్శాస్తరణ సంవృతం. తత్ర భార్యా సహాయో వై జరత్కారురువాసః. స తత్ర సమయం చక్రే భార్యయా సహ సప్తమః. విప్రియం మే న కర్తవ్యం న చ వాచ్యం కదాచన. ఈవిడ చాలా చక్కగా అనువుగా ఉండేది. ప్రియం జరగకూడదని చెప్పి ముందరే జాగ్రత్త పడుతూ ఉండేది. త్యజేయం విప్రియే చ త్వాం కృతే వాసం చ తే గృహే తద్గృహాణ వచనం మయా యత్ సముదీరితం. తతః పరమ సంవిఘ్నా స్వసా నాగపతేస్తదా అతి దుఃఖాన్వితా వాక్యం తమువాచైవమస్త్వితి. తథైవ సా చ భర్తారం దుఃఖశీలముపాచరత్ ఉపాయై శ్వేతకాకీయైః ప్రియకామాయశస్వినీ. శ్వేతకాకీయైః అలా ఉండేదిట ఆవిడ. ఎందుకంటే 3 ఉన్నాయి. శ్వేతకాకీయేహి అంటే శునకం, జింక, కాకి. శునకంలాగా ఎక్కువసేపు పడుకునేది కాదు, జాగరూకతతో ఉండేది. ఆవిడ వైపు చూడగానే వెంటనే బెదురుతున్నట్టుగా ఇలా జింకలాగా అట్లా అలర్ట్గా ఉండేది. కాకిలాగా ఇంగిత జ్ఞానం ఎక్కువ ఉండేది. అంటే సౌమ్య చేయగానే నెక్స్ట్ నువ్వు మనసులో ఏముందో ఏం చేయాలి ఇప్పుడు చూడగానే లేచాడు ఏదో కావాలి అన్నట్టు కాఫీయే కావాలన్నట్టు ఆయన అడగకుండానే తీసుకొచ్చి కాఫీ పెట్టేసి. శ్వేత కాకీయం అంటే అదన్నమాట లెక్క. ఋతుకాలే తదస్నాత కదాచిత్ వాసుకే స్వస భర్తారం వైధాన్యాయుపదస్థే మహామునిం తత్ర తస్యా సమభవత్ గర్భోజ్వలన సన్నిభః అతీవ తేజసా యుక్తో వైశ్వానర సమచ్యుతి. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆవిడ గర్భం దాల్చింది. శుక్లపక్షే యథా సోమో వ్యవర్ధత తథైవ సహ తతః కతిపయాహస్య జరత్కారుర్మహాయశాః ఉత్సంగేస్యాశిరః కృత్వా సుష్వాప పరిఖిన్నవతు తస్మింశ సుప్తే విప్రేంద్రే సవితాస్తమయాద్గిరిం. రోజు గర్భవతి అయి ఉన్న జరత్కారు ఒళ్ళో ఆమె భర్త అయిన జరత్కారు నిద్రిస్తున్నాడు. సాయం సంధ్య అవుతోంది. అర్ణ పరిచ్ఛయే బ్రహ్మం తతస్సాచింతయత్తదా వాసుకేర్భగినీ భీతా ధర్మలోపాన్మనస్విని
కిం ను మే సుకృతం భూయాద్ భర్తురుత్థాపనం నవా దుఃఖశీలో హి ధర్మాత్మా కథం నాస్యాపరాధుయాం. ఎలాగా? ఇక్కడేమో అగ్రిమెంట్ ఉంది, అప్రియం ఏదైనా ఆచరిస్తే అని వదిలేస్తాడు. ఈయన నిద్ర లేపడం ఎలా? అటు చూస్తే సాయం సంధ్య, సంధ్య వార్చుకోవాలి, ఆయన అగ్నికార్యం చేసుకోవాలి. లేపకపోతే ఏమిటి లేపలేదు నువ్వు అంటే, నేను అధర్మం ఆచరించాలని నువ్వు ఆలోచించావా అని అంటే. సో ఒక క్లిష్టమైన సమస్య ఆవిడకి ఏర్పడింది. కోపో వా ధర్మశీలస్య ధర్మలోపోథవా పునః ధర్మలోపో గరీయాన్ వై స్యాదిత్యాకరోన్మతిం ఉత్థాపయిష్యే యజ్జేనం ధ్రువం కోపం కరిష్యతి ధర్మలోపో భవేదస్య సంధ్యాతిక్రమణే ధ్రువం. ఇక్కడ ధర్మలోపం, దీనినే ఘటన. రెండు రైటే. ఏది ఎంచుకోవాలి? తప్పదు, ఏదో జరగబోతోంది, ఏదో ప్రేరణ ఇక్కడ ఉన్నది కాబట్టి తప్పదు, ఏదో ఒకటి ఉన్నది అని డిసైడ్ అయిపోయింది. ఇది నిశ్చిత్య మనసా చరత్కారుర్భుజంగమా తం ఋషిం దీప్త తపసం శయానమనలోపమం ఉవాచేదం వచశ్లక్ష్ణం తతో మధురభాషిణి ఉత్తిష్ఠత్వం మహాభాగా సూర్యోస్తముపగచ్చతి. మెల్లగా చాలా పొలైట్గా చెప్పిందిట, మహానుభావ లేవండి, సాయం సంధ్య కావస్తోంది అని. సంధ్యా ఉపాస్వ భగవన్నపః స్పృష్ట్వా యతవ్రతః ప్రాదుష్కృతాగ్నిహోత్రోయం ముహూర్తో రమ్యదారుణః సంధ్యా ప్రవర్తతే చేయం పశ్చిమాయాం దిశి ప్రభో. ఇక్కడ గొప్ప మాట ఉంది, రమ్యదారుణ అని సంధ్యవేళను వర్ణిస్తోంది ఆవిడ. ఎంచేత అంటే సాయం సంధ్యలో అది రమ్యంగా ఉంటుంది, బాగా చక్కటి వెలుగు. దారుణం ఏమిటి? అసుర సంధ్య అంటే ఈ అసురీ విద్యలు, ఈ వ్యవహారాలు, ఈ నెగటివ్ ఎనర్జీస్ అన్నీ జాగరూకులవుతాయి ఆ టైంలో. అందుకని దారుణ, కాకపోతే రమ్యంగా కూడా ఉంటుంది. ఆ కాలం చాలా గొప్పది కూడా అని చెప్పింది ఆవిడ. సంధ్యా ప్రవర్తతే చేయం పశ్చిమాయాం దిశి ప్రభో ఏవముక్తస్థ భగవాన్ జరత్కారుర్మహాతపాః భార్యాం ప్రస్ఫురమాణౌష్ఠ ఇదం వచనమబ్రవీద్ అవమానః ప్రయుక్తోయం త్వయా మమ భుజంగమే. లేచాడు, వెంటనే ఆయన మీద చూడలేదు. సింపుల్ లాజిక్ ఏమిటంటే, నన్ను నిద్ర లేపైపోయింది, నన్ను అవమానించావు. సో ఏదైనా కూడా ముందర చాలామంది నీ వల్లే అనేస్తారు భార్యను పట్టుకొని. ఇక్కడ అసలు అగ్రిమెంటే అలా ఉంది, చేయగలిగింది ఏముంది? సమీపే తనవత్స్యామి గమిష్యామి యథాగతం శక్తిరస్తి నవామోరు మయి సుప్తే విభావసోః అస్తం గత్తుం యథా కాలమితి మే హృది వర్తతే న చాప్యమమతస్యేహ వాసో రోచేత కస్యచిత్ కిం పునర్ధర్మశీలస్య మమ వా మద్విధస్య వా. చూసావా, ఇక నేను నీ దగ్గర ఉండను, ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను. సూర్యుల్లో అంత శక్తి ఎక్కడుంది? నేను నిద్రిస్తుండగా అస్తమించే శక్తి సూర్యుల్లో లేదంటాడు ఆయన. అని చెప్పేసి అసలు నువ్వు ఇంకెవరినన్నా అవమానిస్తే ఆ సంగతి వేరు, నాలాంటి వాడిని ఎలా అవమానించావు నువ్వు? ఇలాంటి పని చేసి, ఇంత అగ్రిమెంట్ చేసి నువ్వు కావాలని చేసావు. ఏవముక్తా జరత్కారుర్భ్రష్ట్రా హృదయ కంపనం అబ్రవీద్ భగినీ తత్ర వాసుకేహ సన్నివేశనే నావమానాత్ కృతవతీ తవాహం విప్రబోధనం ధర్మలోపోనతే విప్రస్యాదిత్యేదన్మయా కృతం ఉవాచ భార్యామిత్యుక్తో జరత్కారుర్మహాతపాః ఋషికోపసమావిష్టత్సక్తుకామో భుజంగమాం నమే వాగరుతం ప్రాహ గమిష్యేహం భుజంగమే.
మిమ్మల్ని అవమానించలేదండి నేను. సాయం సంధ్య కాబట్టి, మీరు సంధ్య మార్చుకోవాలి కాబట్టి, అగ్నికార్యం ఉంది కాబట్టి, సంధ్యవేళ నిదురించడం అధర్మం కాబట్టి నేను మిమ్మల్ని లేపాను, అంతేగాని మిమ్మల్ని అవమానించేందుకు లేపలేదు అని చెప్పింది పాపం. కానీ ఆయన ఏమన్నాడు, ఏదైనా కావచ్చు, నేను అబద్ధం చెప్పను కాబట్టి నేను ఇక వెళ్ళిపోతానన్నాడు. సమయో శేషమే పూర్వం త్వయా సహ మిథకృతః సుఖమస్మ్యుషితో భద్రే బ్రూయాస్త్వం భ్రాతరం శుభే ఇతో మయి గతే భీరుగతః స భగవానితి త్వం చాపి మయి నిష్క్రాంతేన శోకం కర్తుమర్హసి. సరే, నువ్వేం బాధపడకు, వెళ్ళిపోతాను, కానీ వాసుకితో చెప్పు ఇలా జరిగింది అని. వెళ్ళిపోయాడు. మరి ఇత్యుక్తా సా నవద్యాంగీ ప్రత్యువాచ మునిం తదా జరత్కారుం జరత్కారుశ్చింతా శోకపరాయణ బాష్పగద్గదయా వాచా ముఖేన పరిశుష్యత కృతాంజలిర్వరారోహ పర్యశ్రునయనా తతః ధైర్యమాలంబ్య వామోరుర్హృదయేన ప్రవేపత నమామర్హసి ధర్మజ్ఞ పరిత్యక్తుమనాగసం ధర్మే స్థితాం స్థితో ధర్మే సదా ప్రియహితే రతాం ప్రదానే కారణం యంచ మమ తుభ్యం ద్విజోత్తమ తదలబ్ధవతీం మందాం కిం మాం వక్షతి వాసుకిః మాతృశాపాభిభూతానాం జ్ఞాతీనాం మమ సత్తమ అపత్యమీప్సితం త్వత్తస్తంచ తావన్న దృశ్యతే త్వత్తో హ్యపత్యలాభేన జ్ఞాతీనాం మే శివం భవేత్. ఏమయ్య, గర్భవతిని నేను, జ్ఞాతులకి అందరికీ క్షేమం చేయబోయే సంతానం నా గర్భంలో ఉన్నదనిపిస్తుంది. పిల్లవాడినైనా నువ్వు దర్శించుకోవా అని అడిగింది పాపం. సంప్రయోగో భవేన్నాయం మమ మోఘస్త్వయా ద్విజ జ్ఞాతీనాం హితమిచ్చంతి భగవన్ స్వాం ప్రసాదయే ఇమమవ్యక్తరూపం మే గర్భమాధాయ సత్తమ కథం త్యక్త్వా మహాత్మా సన్ గంతుమిచ్చస్య నాగసం ఏవముక్తస్తు సమునిర్భార్యాం వచనమబ్రవీత్ యద్యుక్తమనురూపం చ జరత్కారుం తపోధనః. అశ్చయం సుభగే గర్భస్తవ వైశ్వానరోపమహర్షిః పరమధర్మాత్మా వేదాంగపారగః ఏవముక్త్వా స ధర్మాత్మా జరత్కారుర్మహాన్ ఋషిః ఉగ్రాయ తపసే భూయో జగామకృత నిశ్చయ. జరత్కారు అన్నాడు, నీ గర్భంలో ఉన్నవాడు సామాన్యుడు కాడు, వైశ్వానరోపమ, అగ్ని వంటి తేజస్సంపన్నుడు, ధర్మాత్ముడు, వేదాంగ పారంగతుడు. నీకు అటువంటి సంతానం కలగబోతోంది అని చెప్పి ఆశీర్వదించి ఆయన తపస్సు కోసం వెళ్ళిపోయాడు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి ఆస్తిక పర్వణి జరత్కారుర్నిర్గమే 47 సౌతిరువాచ కథమాత్రం తు భర్తారం జరత్కారురవేదయత్ భ్రాతుః సకాశమాగత్య యాథాత్ తథ్యం తపోధన తతశ్చ భుజగశ్రేష్ఠ శ్రుత్వా సుమహదప్రియం ఉవాచ భగినీం దీనాం తదా దీనతరస్వయం. పాపం వాసుకితో చెప్పుకుందావిడ బాధ. వాసుకురువాచ జానాసి భద్రే యత్కార్యం ప్రదానే కారణం చ యత్పన్నగానాం హితార్థాయ పుత్రస్తే స్యాత్ తతో యతి. సరే, అయిందేదో అయిపోయిందమ్మా, నీకు వివాహం చేయడం యొక్క ఉద్దేశం ఏమిటో అది నెరవేరింది కాబట్టి, నువ్వు గర్భం దాల్చావు కాబట్టి, చాలా గొప్పవాడు మహాత్ముడు పుట్టబోతున్నాడు కాబట్టి, స సర్పసత్రాత్ కిల నో మోక్షయిష్యతి వీర్యవాన్ ఏవం పితామహ పూర్వముక్తవాంస్తు సురైః సహ. సాక్షాత్ బ్రహ్మదేవుడు చెప్పాడు, నీకు కలగబోయే సంతానం వలన ఈ సర్పయాగం నుంచి మేము అందరం బయటపడతామని చెప్పారు. అప్యస్తి గర్భస్సు భగే తస్మాత్ తే ముని సత్తమాత్ నేక్షామ్య ఫలం తస్య దారకర్మ మనీషిణః కార్యం చ మమ న్యాయం ప్రష్టుం త్వాం కార్యం మీదృశం కింటు కార్యగరీయస్వా తతస్వాహమచూచుతం దుర్వార్యతాం విదిత్వా చ భర్తుస్తేతి తపస్వినః
నైనమన్వాగమిష్యామి కదాచిద్ధిశ్చపేత్ సమాం. సరే, ఆయన మహానుభావుడు, తపస్సంపన్నుడు. ఆయన వెనకాల వెళ్ళి ఏమిటి ఇలా ఇలా ఏమన్నా ప్రాధాయపడితే ఏ శాపం పెట్టినా మళ్ళీ కొత్త సమస్య వస్తుంది, ఇక్కడతో ఊరుకుందామన్నాడు. ఆచక్షభద్రే భర్తుస్వం సర్వమేవ విచేష్టితుం ఉద్ధరస్వ చ శల్యం మే ఘోరం హృది చిరస్థితం తరత్కారుస్తతో వాక్యమిత్యుక్తా ప్రత్యభాషత ఆశ్వాసయంతి సంతప్తం వాసుకిం పన్నగేశ్వరం. తరత్కారువాచ పృష్టో మయా పత్యహేతోః సమహాత్మా మహాతపాః అస్तीत्युत्तरमुद्दिश्य ममेदं गतवांश्च सः स्वैरेष्वपि न तेनाहं स्मरामि वितथं वचः उक्तपूर्वं कुतो राजन् साम्पराये स च वक्ष्यते न सन्तापस्त्वया कार्यं प्रतिभुजङ्गमे उत्पत्स्यति च ते पुत्रो ज्वलनार्कसमप्रभः इत्युक्त्वा स हिमां भ्रातर्गतो भर्ता तपोधनः तस्मात् వ్యేతు పరం దుఃఖం తవేదం మనసి స్థితం. సరే, పాపం ఆవిడేముందంటే, నేను అబద్ధం చెప్పలేదు, అప్రియం ఆచరించలేదు, కానీ చాలా గొప్ప మాట చెప్పాడు. సూర్యుడి వంటి వాడు, అగ్ని వంటి వాడు పుడతాడని చెప్పాడు ఆయన. సో మనకు కలగబోయే దుఃఖం దూరం అవుతుందన్న ఆశ మిగిలిందండి. సౌతిరువాచ ఏతచ్చుత్వా స నాగేంద్రో వాసుకిః పరయా ముదా ఏవమస్వితి తద్వాక్యం భగిజ్ఞా ప్రత్యగృహ్ణత సాంపమానార్థదానైశ్చ పూజయా చానురూపయా సోదర్యాం పూజయామాస స్వసారం పన్నగోత్తమః తతః ప్రవవృధే గర్భో మహాతేజా మహాప్రభః యథా సోమో ద్విజశ్రేష్ఠ శుక్లపక్షోదితో దివి అథ కాలే తు సా బ్రహ్మన్ ప్రజజ్ఞే భుజగస్వసా కుమారం దేవగర్భాభం పితృమాతృభయాపహం. ఇంతలో కాలక్రమంలో రెండు వైపులు, ఇటు తండ్రి అటు తల్లి, ఇద్దరి కుటుంబాలని ఉద్ధరించబోయే మహానుభావుడు ఆస్తికుడు జన్మించాడు. పవృధే సదు తత్రైవ నాగరాజనివేశనే వేదాశ్చాధిజగే సాంగాన్ భార్గవాచ్యవనాన్ మునేః. సో అతని తండ్రి చెప్పినట్టుగానే వేదాంగాల్ని అధ్యయనం చేశాడు. క్షీర్ణవ్రతో బాల ఏవ బుద్ధిసత్వగుణాన్వితః నామ చాస్యా భవత్ఖ్యాతం లోకేష్వాస్తిక ఇత్యుత. ఆస్తికుడు అనే పేరానికి ఎలా వచ్చిందంటే, అస్థి ఇతని గర్భంలో ఉన్నాడు వాడు అని చెప్పాడు కాబట్టి ఆస్తికుడు అన్న పేరు ఆయనకి ప్రబలమైంది. అస్థీత్యుక్త్వా గతో యస్మాత్ పితా గర్భస్థమేవ తం వనం తస్మాదిదం తస్య నామాస్తికేతి విశ్రుతం. సబాల ఏవ తత్రస్థశ్చరన్నమిత బుద్ధిమాన్ గృహే పన్నగరాజస్య ప్రయత్నాత్ పరిరక్షితః భగవానివ దేవేశః శూలపాణిర్హిరణ్మయః వివర్ధమానః సర్వాంస్తాన్ పన్నగానభ్యహర్షయతు. ఎలా ఉండేవాడయ్యా ఆస్తికుడు అంటే, సాక్షాత్తు పరమశివుల్లో ఉండేవాట. పాణి అలా శూలాన్ని ధరించిన శివుళ్ళగా అందరికి కనిపించాడు. ఈ వాసుకి ఫ్యామిలీ మిగతా అందరూ కూడా చాలా చాలా ఆనందించారు. ఖచ్చితంగా ఈయననే మనల్ని కాపాడబోతున్నాడనే నిర్ధారణకు వాళ్ళు వచ్చేశారు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి ఆస్తిక పర్వణి ఆస్తికోత్పత్తౌ అష్టచత్వారింశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.